హలో గాయ్స్, వెల్కమ్ టు ధనలక్ష్మి తోట. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు మనం దుర్గం చెరువుకి వెళ్తున్నాం. దుర్గం చెరువుకి కేబుల్ బ్రిడ్జ్ మీదుగానే వెళ్ళాలి. ఎంత బాగుందో కదా ఈ కేబుల్ బ్రిడ్జ్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికే దుర్గం చెరువు యొక్క మెయిన్ ఎంట్రీ టికెట్ ప్రైస్ అండ్ టైమింగ్స్ కనిపిస్తున్నాయి. ఇందులో టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 5 to 9 అండ్ ఈవినింగ్ 4 to 8 అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇందులోకి లోపలికి రావడానికి ఎంట్రీ టికెట్ వచ్చేటప్పటికి అడల్ట్స్కి 10 రూపీస్, చిల్డ్రన్స్కి 5 రూపీస్. అండ్ ఇది వచ్చేటప్పటికి బోటింగ్కి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ బోటింగ్కి మనం ఆన్ ద స్పాట్లో టికెట్స్ ఏమైనా కావాలి అంటే ఇక్కడ తీసేసుకోవచ్చు. అండ్ 4 టైప్స్ ఆఫ్ బోట్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. డీలక్స్ బోట్, స్పీడ్ బోట్, పెడల్ బోట్ అండ్ బిగ్ బోట్. డీలక్స్ బోట్ వచ్చేటప్పటికే చాలామంది ఎక్కొచ్చు. ఇందులో చైర్స్ వేసి ఉంటాయి. మ్యూజిక్ ఆన్ చేస్తాడు. వ్యూ మొత్తం తీసుకెళ్ళి ఒక 10 minutesలో తిప్పి తీసుకొస్తాడు. మనకి చిల్ అవుతూ కూర్చొని వ్యూ అంతా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. దీనికి వచ్చేటప్పటికి అడల్ట్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు, చిల్డ్రన్కి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. దీంట్లో మాత్రం చిల్డ్రన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ స్పీడ్ బోట్లో అయితే చిల్డ్రన్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు, అందులో ఎక్కించుకోవట్లేదు. స్పీడ్ బోట్కి వచ్చేటప్పటికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 4 మెంబర్స్కి వెళ్ళొచ్చు. అండ్ స్పీడ్గా వెళ్తుంది. అండ్ 5 minutesలో తిప్పి తీసుకొచ్చేస్తాడండి. అండ్ వాళ్ళ సేఫ్టీ కోసం అని చెప్పేసి జాకెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. నెక్స్ట్ పెడల్ బోట్ వచ్చేటప్పటికి మనమే తొక్కాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి 15 minutes అనేది టైం అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. దీనికి కూడా 2 to 4 members వరకు ఎక్కొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా 15 minutesలో బ్యాక్కి కనుక రాలేకపోతే వాడు ఇంకొక 400 అనేది ఎక్స్ట్రాగా ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. బిగ్ బోట్ వచ్చేటప్పటికే బర్త్డే పార్టీస్ కానీ అలాంటి ఏదైనా పార్టీస్ ఈవెంట్స్ ఉన్నప్పుడు హ్యాపీగా మనం అందులో ఎంజాయ్ చేయొచ్చు. 1 hour అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. 6000 ఛార్జ్ చేస్తున్నాడు. అండ్ వీక్ మొత్తం కష్టపడేసి వీకెండ్లో ఫ్యామిలీతో ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ అండి దుర్గం చెరువు బోటింగ్ మాత్రం. ఎవరికైనా నేచర్ లవర్స్ ఉంటే, ఇంకా ఎవరైనా, నాకు తెలిసి అందరూ వెళ్ళిపోయే ఉంటారు ఈ పాటికి, ఎవరైనా ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ మేమైతే సన్సెట్ టైంకి వెళ్ళామండి. ఆ సన్సెట్ అలా రిఫ్లెక్ట్ అవుతూ ఆ వాటర్లో పడుతూ ఉంటే చాలా చాలా బాగుంది. నాకైతే బాగా అనిపించింది. నైట్ అయితే ఇంకా లైట్స్తో సూపర్గా ఉంటుందంట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.